నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్ డివైడర్ విస్తరణ 46వ డివిజన్లోని సైడ్ కాలువల నిర్మాణ పనులకు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ మంగమూరు డొంక వరకు డివైడర్ను ఏర్పాటు చేశామని అక్కడి నుంచి పెళ్లూరు రోడ్డు వరకు డివైడర్ను విస్తరణ చేయాల్సిన అవసరం ఉందని అందులో భాగంగా ఎన్క్యాప్కు 70 లక్షల రూపాయల నిధులతో 850 మీటర్ల డివైడర్ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని అన్నారు। 46వ డివిజన్ అల్లూరి సీతారామరాజు వీధిలో 14 లక్షల రూపాయలతో సైడ్ కాలువ నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు। ఒక్కొక్క ప్రయారిటీతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని అందులో భాగంగానే ఈ రెండు కలిపి సుమారు 85 లక్షల వ్యయంతో చేపట్టామని అన్నారు। ఎస్ఎస్ ట్యాంకు 1 వద్ద ఫుడ్ కోర్టులో పాటు చిల్డ్రన్స్ పార్కును త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు దానికి సంబంధించిన టెండర్లు కూడా పిలవబోతున్నామని అన్నారు। చెరువు కట్టకు వచ్చే వాకర్స్కు పిల్లలకు వినోదంగా ఉండేందుకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు అనేక రకాల రుచులతో వంటలు అందించే దిశగా ఓ ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు। నగరంలో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి పార్కులో వారికి నచ్చినటువంటి ఆహార పదార్థాలను తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు। ఇవన్నీ 6 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు। కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, డిఈ అనిల్, కార్పొరేటర్లు నియంతరెడ్డి, చింతపల్లి గోపి, మస్తానమ్మ, సాయి, వెంకట్రావు, పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు। అయితే సగం భాగం డివైడర్లు కట్టున్నారు, మిగతా పార్ట్ ఒక 3.5 కిలోమీటర్ ఇంకా ఉంది ఇక్కడికి సంఘమిత్ర అవతల డెడ్ ఎండ్ వరకు చేయాల్సింది ఉంది। దీంట్లో ఈరోజు ఒక 850 మీటర్స్ వరకు ఒక 70 లక్షలను శాంక్షన్ చేశారు। దీని ఎన్క్యాప్లో దీన్ని ఓపెన్ చేసి టెండర్ కూడా అయిపోయింది। దీన్ని రేపటి నుంచి పని మొదలు పెడతారు కాబట్టి ఇది ఒకటి। అదేవిధంగా 46లో ఒక డ్రైన్స్ ఒక 15 లక్షలకి డ్రైన్లు కూడా పెట్టాం। అంటే ప్రయారిటీ బేస్ మీద ఎక్కడైతే మనకి ఎమర్జెన్సీ ఉందో దాని బేస్ చూసుకొని దాని వర్కంగా పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాం। ఇది ఏదైతే 2 నెలల లోపల ఈ డివైడర్ కంప్లీట్ అవుతుందో ఇది అయిపోగానే ఇంకొక 800 మీటర్లు మళ్ళా పెడతాం, మళ్ళీ ఇంకొక 70 లక్షలు అట్లా పెట్టి ప్రయారిటీ బేస్ మీద వితిన్ 6-7 మంత్స్ లోపల ఈ డివైడర్ పార్ట్ కంప్లీట్ చేయడానికి వెళ్తా ఉన్నాం। ఎందుకంటే నిధులు పరిస్థితులను బట్టి ఫండ్స్ని బట్టి దాన్ని ఎక్కడెక్కడ ఇంపార్టెన్స్ ఉందో దాని ప్రకారంగా చేసుకొని పోవడం జరుగుతూ ఉంది। కాబట్టి ఇంకా మేజర్గా వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే ఈ సమ్మర్ 1లో దాని కింద కూడా అంతా కూడా ఫుడ్ కోర్ట్ కూడా దాన్ని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం। ఫుడ్ కోర్ట్ కూడా దాని కూడా డిజైన్స్ రెడీ అవుతూ ఉన్నాయి। దాని మంచి పార్క్ ఒకటి, అదేవిధంగా ఫుడ్ కోర్టు, ఈ అన్ని రకాల ఇప్పుడు ఎక్కడికెక్కడికి పోవటం, అదేవిధంగా బజార్లో రోడ్ల మీద బళ్ళు పెట్టుకోవడం ఇవన్నీ కూడా కాకుండా మొత్తాన్ని ఇక్కడికి తీసుకొస్తే ఒక మంచి పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్, అదేవిధంగా ఫుడ్ కోర్టు ఇవన్నీ కూడా పెట్టేదానికి కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు। సిట్టింగ్ కూర్చోటానికి కానీ ఒక మంచి కాఫీ షాపు, ఈవినింగ్ అయితే అందరికి వచ్చి ఆడ కూర్చునేటట్టుగా దాన్ని కొంచెం టెక్నికల్గా దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందో దాన్ని కూడా ఆధునీకరణ చేసి విజయవాడ కన్సల్టెంట్కి కూడా మీటింగ్ కూడా జరిగింది। మొన్న పిక్చర్స్ కూడా తెచ్చారు, ఆ పిక్చర్స్ని కూడా చూసి కొన్ని చేంజెస్ కూడా చెప్పాం। ఖచ్చితంగా అది కూడా తొందరలో మొదలైతే కొంచెం ఈ రోడ్లో కొంచెం బాగా అందరూ కూడా ఏ రకమైన ఫుడ్ కావాలన్నా కూడా మనకి ఇక్కడికి వచ్చేసి నీట్గా పార్కింగ్ ఉంటుంది, రోడ్డు మీద పెట్టకుండా దానికి చేసుకునే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తాం। ముఖ్యంగా వారు మొదటి నుంచి కూడా మరి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు మనకు అందరికీ తెలిసిన విషయమే। అయితే ఫండింగ్ కనుక ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ పనులు చేసేదానికి వారు ఎప్పుడు కూడా మరి మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు। కాబట్టి ఈరోజు ఒకటి ఇది శంకుస్థాపన, అలాగనే 46వ డివిజన్లో అది ఆల్రెడీ డ్రైన్ పూర్తి అయింది కాబట్టి దాన్ని కూడా ఈరోజు ఓపెనింగ్ వారి చేతుల మీదుగా కూడా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది। అలాగే ఇందాక వారు చెప్పినట్లుగా మరి ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చుట్టూ కూడా చాలా క్లీన్గా చేస్తున్నాం ఎప్పటికప్పుడు। ఇంకా దాన్ని కూడా ఫుడ్ కోర్టు, అలాగనే రకరకాలుగా పిల్లలు ఆడుకోవడానికి ప్లే థింగ్స్ కానివ్వండి, అలాగనే మరి అందరికి కూడా ఒక కాఫీ షాప్ కానివ్వండి, ఇలాగన్నీ కూడా పెట్టి ఈ నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడానికి ఎప్పుడు కూడా ముందంజలో ఉంటున్నారు। అలాగే మనము హైవే నుంచి ఇలా వచ్చేటప్పుడు అందరూ కూడా ఈ పక్కంతా చూస్తే చాలా అందంగా ఉంది అంటే బ్యూటిఫికేషన్ ఒంగోలు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న యొక్క ఆలోచన, అలాగే అందరూ కూడా మనల్ని అభినందించాలని మరి మేము పడిన కృషికి, అలాగే మా నగరపాలక సంస్థ అధికారులు కానివ్వండి అందరూ కూడా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు। కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని పనులు చేస్తే ప్రజలకి మరి
జిల్లా సమీక్షా మండలి సమావేశం ఈ నెల 12వ తేదీన జరగనుంది. అజెండాలో కీలక అంశాలను చర్చారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది 2వ డీఆర్సీ సమావేశం. గత ఏడాది జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఇన్ఛార్జి మంత్రుల నియామకం అక్టోబర్ ఆఖరులో జరిగింది. 5 నెలలు గడిచిపోగా నవంబర్ 4న తొలి డీఆర్సీ సమావేశాన్ని ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిర్వహించారు. 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా డీఆర్సీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా జిల్లాలో మాత్రం సాధ్యపడలేదు. రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న 2వ సమావేశం ఎట్టకేలకు 6 నెలల తర్వాత ఈ నెల 12న జరగనుంది. ప్రధానంగా ఉపాధి హామీ పథకం, వేసవిలో తాగునీటి సరఫరా, పీఎం సూర్యఘర్ హౌసింగ్, ప్రజా వినతుల పరిష్కారంలో పురోగతి తదితర అంశాలు అజెండాలో చోటు చేసుకున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని ఈ నెల 12వ తేదీ నిర్వహించడం లేదని కలెక్టర్ తమ్మీం అన్సారియా తెలిపారు. మీకోసం కార్యక్రమాన్ని 13వ తేదీ మంగళవారం మీకోసం భవనంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. సోమవారం జిల్లా సమీక్షా సమావేశం ఉన్నందున మీకోసం కార్యక్రమాన్ని మంగళవారానికి వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ మార్పును గమనించి మంగళవారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి జన్మదినోత్సవ వేడుకలు దర్శిలో ఘనంగా నిర్వహించారు. దర్శిలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన భారీ జన్మదిన కేకును కడియాల లలిత్ సాగర్తో కలిసి గుట్టిపాటి లక్ష్మి కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు పంచిపెట్టారు. జన్మదినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు లలిత్ సాగర్, లక్ష్మిలను ఘనంగా సత్కరించారు. తమ అభిమాన నాయకురాలు గుట్టిపాటి లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందుగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, వైపాలెం ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, టొబాకో బోర్డు డైరెక్టర్ పుట్టా వాసుబాబు, జనసేన జిల్లా అధ్యక్షుడు శేఖర్ యాదులు కేక్ కట్ చేసి గుట్టిపాటి లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి బర్త్డే వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. మొండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామంలో డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి బర్త్డే కేక్ కట్ చేసి ఈ సందర్భంగా ప్రజలకు అభినందనలు తెలిపారు. మీ రుణాన్ని అభివృద్ధితో తీర్చుకుంటారని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మారుస్తారని డాక్టర్ లక్ష్మి హామీ ఇచ్చారు. అన్న కొంచెం అందరూ వస్తారు. కెమెరా సెల్లులు కొంచెం వెనక రావాలా. రావాలా.
ప్రతి పోలీస్ స్టేషన్లో నమోదవుతున్న కేసుల్లో నిందితులకు శిక్షలు పడాలంటే దర్యాప్తు అధికారులు నేరస్థలం నుండి శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలను సేకరించడం, వాటిని పరీక్షల కొరకు ఫోర్నెక్స్ ల్యాబులకు పంపడం చాలా ముఖ్యమని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. జిల్లాలో పనిచేస్తున్న దర్యాప్తు అధికారులకు ఫోర్నెక్స్ ఆధారాల నిర్వహణపై జిల్లా పోలీసు కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి దర్యాప్తు అధికారి మంచి నైపుణ్యం కలిగి ఉండాలని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ పై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ప్రతిరోజు స్టేషన్లో నమోదవుతున్న క్రిమినల్ కేసుల్లో పోలీసు అధికారికి ఏదో ఒక రూపంలో సవాలు ఎదురవుతూనే ఉంటుందన్నారు. నేరం జరిగే తీరు ఆధారంగా కొన్ని క్లిష్టతరమైన దిశగా, మరికొన్ని సులభతరంగా ఛేదించే విధంగా ఉంటాయని, కానీ ఒక నేరం జరిగిన తీరును బట్టి ఏ విధంగా జరిగింది, దాన్ని ఎవరు చేశారు, నేరానికి దారితీసిన అంశాలు మొదలైనవి తెలుసుకునేందుకు ప్రతి పోలీసు అధికారి సంపూర్ణ నిష్ణాతుడు కావాలన్నారు. నేర్చుకున్న ప్రతి అంశం దర్యాప్తు వేగవంతంగా పూర్తి అవడానికి, నేరస్తులకు త్వరితగతిన శిక్ష పడేలా చేయడానికి సహాయపడుతుందని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు, డీఎస్పీలు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, నాగరాజు, సాయి, ఈశ్వర్ యశ్వంత్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, డీసీఆర్బీ సిఐ దేవప్రభాకర్, ఐటీ కోర్ సిఐ సత్యనారాయణ, మంగళగిరి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు పి కల్పన, కె రవికుమార్, కె శిరీష, పి కల్పన, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఆరాట పడుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో రైతులు ఎటుపోతున్నారు, ప్రజలు ఎటుపోతున్నారు, చిన్నకారు చిల్లర కొట్లోళ్ళు ఏమవుతున్నారు, చిరుద్యోగులు ఏమవుతున్నారు, అసలు చాలా పరిశ్రమలు మూతపడి చిన్న ఉద్యోగాలు కూడా లేకుండా పోతూ ఉన్నాయి. డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అది లేదు. వీటన్నిటిని తప్పించుకోవటం కోసం మీరు ఎంచుకున్న మార్గం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం. ఇది దుర్మార్గం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు అణచివేతకి ప్రయత్నం చేస్తే బంతిలాగా కార్యకర్తలు పైకెగురుతారు తప్ప ఎవరు భయపడరు అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీ యావత్ నాయకత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. మహిళల మీద గౌరవం లేకుండా ఒక మంత్రి స్థానంలో మంత్రిగా చేసి ఆమె ఈరోజు ప్రజల కోసం నిత్యం ప్రజల్లోనే ఉంటుంది. అలాంటి ఆమెని ఒక కార్యకర్తని అరెస్ట్ చేయటం కోసం ఆమె మీద దాడి చేయటం జరిగింది. మేము ఇలాంటి దాడుల్ని మహిళలుగా అందరం ఖండిస్తున్నాము. ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటే భవిష్యత్తులో మహిళలు బయటికి రావడానికి కూడా భయపడతా ఉంటారు. ఇలాంటిది మొన్న ఒక ఎంపీడీసీని నైటీ మీద తీసుకెళ్ళటం జరిగింది. అది వాళ్ళు ఎఫ్ఐఆర్లో 6ంటికి తీసుకొచ్చినట్టు రాశారు. ఇట్లా చేస్తూ ఉంటే మహిళలు అసలు బయటికి చిన్న వాళ్ళు ఇవాళ రజనీ గారికి జరిగింది, రేపు మీ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా జరిగిద్ది. ఇలాంటి ప్రభుత్వ పెద్దలు, రాజకీయ పెద్దలందరూ ఆలోచించి మళ్ళీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి. అలాగే ఒక కార్యకర్తని ఎన్ని చోట్ల కేసులు పెడతారు. అతని మీద శ్రీకాంత్ రెడ్డి అనే అబ్బాయి మీద 15 చోట్ల 20 చోట్ల పెట్టారు. అది ఎంత పెద్ద తప్పు. ఇప్పుడు మొన్న కిరణ్ మాట్లాడాడు, చేబ్రోలు కిరణ్ అనేవాడు మాట్లాడాడు. వాడి మీద ఎన్ని చోట్ల కేసులు పెట్టున్నాయి, తీసుకొచ్చారా? నైట్ వాళ్ళే కేసు పెట్టించారు, వాళ్ళే తీసిపోయి లోపల వేసారు, జనాలు అంతారని మళ్ళీ వాళ్ళే బెయిల్ ఇచ్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అది ఇక్కడ చేసే పరిస్థితి అక్కడ కూడా ఉందా? అలాగే చేయగలరా? వైసీపీ కార్యకర్తలు అంటే ఈరోజు చూస్తా ఊరుకుండలేరుగా ఎవరు. రేపు మళ్ళీ గవర్నమెంట్ మారినాక మీకు అదే పరిస్థితి ఉంటుంది. నాగులుప్పలపాడులోని అంకమ్మ తల్లి, రేణుకమ్మ తల్లి అమ్మవార్ల కొలుపుల సందర్భంగా వంశపారంపర్యంగా ఆరాధిస్తున్న వడ్డెర కులస్తుల మధ్య వివాదం చోటు చేసుకుంది. 2 వర్గాలు అమ్మవారి జాతర జరిపే క్రమంలో ఆధిపత్య పోరుతో స్థానికంగా ఉండే వడ్డెర కులస్తులతో పాటు
బయట ప్రాంతాల్లో నివసించే కులస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలను ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. 2 సంవత్సరాల నుండి కమిటీ ఏర్పాటు చేయకుండా వడ్డెర కులస్తులతో వారికున్న అంతర్గత విభేదాల కారణంగా అమ్మవారి బంగారు వస్తువులు, గుడి ఆదాయం విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చి 2 వర్గాలుగా ఏర్పడి జాతర జరిపే విషయంలో స్థానిక వడ్డెర కులస్తులు ఒక వర్గంగాను, గ్రామానికి బయట ప్రదేశాలలో జీవనోపాధి నిమిత్తం నివసిస్తున్న వారు ఒక వర్గంగాను విడిపోయారు. ఈ రోజు కొలుపుల జాతర జరిపే విషయంలో వడ్డెర కులస్తులలో 2 వర్గాలు గ్రామానికి చేరుకుని జాతర జరిపే విషయంలో ఆధిపత్య పోరుతో వంశ పారంపర్యంగా స్థానికంగా ఉన్న వడ్డెర కులస్తులు కొలుపులు జరిపే విషయంలో ఆధిపత్యంలో అంకమ్మ తల్లి గుడి వద్ద ఇరు వర్గాల వారు గొడవపడ్డారు. స్థానిక వర్గం వారు బయట నుండి వచ్చిన గుంజి నరసింహారావు వర్గం వారిని బలవంతంగా బయటకు నెట్టే క్రమంలో ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. నాగులుపులపాడులో స్థానికంగా ఉండే గుంజి శ్రీనివాసరావు వర్గం వారు పురుగుల మందు తాగి 108లో ఒంగోలు జీజీహెచ్లో చేరారు. వైద్యులు వైద్య సదుపాయం అందజేసి ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించారు. అనంతరం రెండో వర్గం గుంజి నరసింహారావు వర్గంలో గాయపడిన వారు జీజీహెచ్లో చేరారు. నాగులుపులపాడుకు చెందిన గుంజి శ్రీనివాసరావు వర్గం స్థానిక పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఒక వర్గానికి మద్దతుగా నిలిచారని, తమ అన్నదమ్ములు మరణిస్తే పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుంజి శ్రీనివాసరావు తెలిపారు. తరతరాలుగా నాగులుపులపాడులోని అంకమ్మ తల్లిని ఇంకొల్లుతో పాటు బయట ప్రాంతాల వారు కొలుస్తున్నారని ఇంకొల్లుకు చెందిన గుంజి నరసింహారావు తెలిపారు. వివాదం నేపథ్యంలో గత 2 సంవత్సరాల నుంచి ఇంకొల్లుకు చెందిన మేము కొలుపులకు రావడం లేదని తెలిపారు. ఇరు వర్గాలు కొలుపులు చేయాలనే తలంపుతో నాగులుపులపాడు రావడం జరిగిందన్నారు. కలిసి చేయడం ఇష్టం లేని నాగులుపులపాడుకు చెందిన శ్రీనివాసులు వర్గం తమపై దాడి చేశారన్నారు. ఇరు వర్గాల ఫిర్యాదులను జీజీహెచ్ అవుట్ పోస్ట్ పోలీసులు నమోదు చేశారు. మా దేవరికి సంబరం చేసుకుందాం అనగా మేము 4 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాం. మాకెవరు సపోర్ట్ ఇవ్వాల, మాకెవరు సపోర్ట్ ఇవ్వలేకి మేము హైకోర్టుకి స్టే తెచ్చుకున్నామయ్యా. తెచ్చుకుంటే స్టే తెచ్చుకుంటే అందరూ వాళ్ళంతా ఒకటి అయిపోయి మమ్మల్ని బెదిరించి మా వాళ్ళని టార్చర్ పెట్టేళ్ళకి గుడి ఒకళ్ళు గంటగా బ్రతుకుంటారు. ఒక గుడి పెద్దగా నువ్వు పెత్తనం చేసేవాళ్ళు అందరిని బెదిరించి నాగపల్లి ఎస్ఐ గారు బెదిరించి వాళ్ళు టార్చర్ పెట్టే టార్చర్ తట్టుకోలేక మా వాళ్ళు అందరూ పురుగు మంది తాగారయ్యా. మాకు మా తమ్ముళ్ళకి మా అన్నకి ఏది జరిగినా సరే దీనికి బాధ్యుడు నాగపల్లి ఎస్ఐ గారే. మొత్తం ఒక పక్క సైడ్ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు ఉన్న ఊళ్ళో లెక్క చేయకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళని గుళ్ళో కూర్చోబెట్టి రాత్రి నుంచి నిన్న మధ్య ఒక గుండెలో వాళ్ళని కూర్చోబెట్టి గుళ్ళో లైట్లు ఆపేశారు. గుళ్ళో ఇప్పుడు రేపొద్దు మా సంబరం, ఆ సంబరానికి వాళ్ళు తప్పిట్లోళ్ళు అందరూ వచ్చారు. చెప్తే అందరూ వచ్చారు. అందరినీ వాళ్ళు తరిని కొట్టారు. వాళ్ళు ఊరి చివరి దాకా సేవ చేయవచ్చు అందరూ తరిని కొట్టారు. అయినా కూడా పోలీసులు పట్టించుకోవాలా. ఏందయ్యా అంటే మాకు తెలియదు, మా సంబంధం లేదు, మాకేంది మాకు ఎవరు ఏం చెప్పలేదు అన్నమాట. మేము హైకోర్టు నోటీస్ వచ్చినప్పుడు ప్రతి ఎస్పీ గారికి పోయింది, డిఎస్పీ గారికి పోయింది, ఎస్ఐకి పోయింది, సి అందరిలో ఆయన వాసు మా లాయర్గా పెట్టేశారు. కానీ మాకేం తెలియదు రామచంద్ర, మీరెవరో మేము ఎవరో అన్నారు. ఇవాళ పోయి ఇప్పుడు అందరం గుళ్ళో పోయేళ్ళకి మా వాళ్ళని కొట్టి బయట పడేసేళ్ళకి వాటాచి ఈ టాచి తట్టుకోలేక నా అన్నదమ్ములు 4 పురుగు మంది తాగారయ్యా. ఇదే మాకు న్యాయం చేయాలి అందరూ తనమి కోరుకుంటున్నా అంతే. మాది నాగులపాడు మండలం అయ్యా. మాది నాగులపాడు అంకమ్మ తల్లి గుడి. ఆ గుడికి సమస్యల వల్ల మేము గుళ్ళో ఒక నెంబర్ని భయపడ చేయలేదు. మమ్మల్ని చంపే మీరు సావడానికి మంతా పడ్డారు. నేను చస్తా, నేను పులి మంది మా తమ్ముళ్ళు అన్నకి అయితే మాత్రం మేము చస్తాం. ఇది మాత్రం పక్క. 4 ఎస్ఐ హలో 4 ఎస్ఐ అంకమ్మని మా తరతరాల నుంచి కొలుస్తున్నామండి. మా తాతల తమ్ముళ్ళ కాడి నుంచి 150 సంవత్సరాల నుంచి కొలుస్తున్నాం. కొలుస్తుంటే వాళ్ళు మేము నాగులపాటి వాళ్ళు ఇంకోళ్ళు అందరం కలిసి కొలుసుకుంటున్నాం. కొలుసుకుంటే ఈ నడుమధ్య మమ్మల్ని వద్దని గందరగోళం చేసి మా మీద 3 సంవత్సరాల నాడు వాళ్ళకే మాకు తగాదు వచ్చింది. వస్తే అప్పటి నుంచి మేము రాకపోతే ఆ ఉండిల్లో డబ్బులు, ఆ ఉండిలు చిన్న అంకమ్మ తల్లి పెద్ద అంకమ్మ తల్లి ఉండిల్లో నెలకి 3 లక్షలు 4 లక్షలు వస్తాయి. ఆ ఉండిల్లో ఆ డబ్బులు తీసుకొని వాళ్ళే తీసుకొని మంచి సెట్లు అన్నీ చేస్తుంటే ఈ లోపు ఈ కొలుపులు 3 సంవత్సరాలు అయినాయండి. కొలుపులు కొలుచుకుందామని వచ్చాము. కొలుపులు కొలుచుకుందామని వస్తే కొలుపులకు లగ్గాలు పెట్టారు 10వ తారీఖు. మేము అందరం కలిసి తగాద లేకుండా మంచిగా కొలుసుకుందాం అనుకున్న తర్వాత ఇవాళ మేము కొలుపులు వచ్చిన తర్వాత వచ్చే వాళ్ళని వాళ్ళు మందు తాగి ముందేమో బ్యాంది తాగారు, తర్వాత దాని మీద పురుగు మందు తాగారు. పురుగు మందు తాగి వచ్చే వాళ్ళని 4 కొట్టేశారు సార్.
ఎందుకు కొట్టారంటే మేము మీరు కలిసి చేద్దామన్నాం, మీరు వద్దు, మాలో సపరేట్గా మేము చేసుకుంటాం. మేమేమన్నామంటే మా తాతల తండ్రుల కానించి మేము కూడా ఉన్నాం కదా. మా నాన్న చచ్చిపోయాడు, మా తాత చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది, నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి. అమ్మ కనిపించే దేవతే కాదు, కనిపించే దేవత. అమ్మంటే అంతులేని అనురాగం, మాసిపోని మమకారం. గర్భాన్ని ధరించింది మొదలు తన బిడ్డలు సంపూర్ణ విద్యలతో శోభిల్లే వరకు వారికి సౌశీల్యాన్ని, సంస్కారాన్ని, సుగుణాలని బోధించే తల్లి ఎంతో ధన్యురాలు. సృష్టి కారకత్వానికి ఆమె చేవరాలు అని వేదం అమ్మ ఔన్నత్యాన్ని కీర్తించింది. సకల జగత్తు పురోగమించడానికి, జ్ఞానయుతంగా వర్ధిల్లడానికి మూలకారక శక్తి మాతృమూర్తి. అందుకే అమ్మను మించిన ధర్మం లేదని ఆదిశంకర్లు స్పష్టం చేశారు. జనని అనే మాటే మంత్ర పునీతం. జ్ఞానదాత్రి, దివ్య జనయిత్రి, మధుర హృదయనేత్రిగా అమ్మ స్థానం నిరుపమానం. మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది. అమ్మ కనిపించే దేవతే కాదు, కనిపించే దేవత కూడా. అమ్మంటే అంతులేని అనురాగం, మాసిపోని మమకారం. గర్భాన్ని ధరించింది మొదలు తన బిడ్డలు సంపూర్ణ విద్యలతో శోభిల్లే వరకు వారికి సౌశీల్యాన్ని, సంస్కారాన్ని, సుగుణాన్ని బోధించే తల్లి ఎంతో ధన్యురాలు. సృష్టి కారకత్వానికి ఆమె చేపరాలు అని వేదం అమ్మ ఔన్నత్యాన్ని కీర్తించింది. సకల జగత్తు పురోగమించడానికి, జ్ఞానయుతంగా వర్ధిల్లడానికి మూలకారక శక్తి మాతృమూర్తి. అందుకే అమ్మను మించిన ధర్మం లేదని ఆదిశంకర్లు స్పష్టం చేశారు. జనని అనే మాటే మంత్ర పునీతం. జ్ఞానదాత్రి, దివ్య జనయిత్రి, మధుర హృదయనేత్రిగా అమ్మ స్థానం నిరుపమానం. మాతృమూర్తులు సంతాన నిర్మాతలు, బిడ్డల భాగ్య నిర్ణేతలు, వారి తలరాతల్ని నిర్దేశించే విధాతలు. అన్ని చోట్ల తానే ఉండలేక దైవం తన బదులు అమ్మలను సృష్టించాడని లోకోక్తి. అయితే పరమాత్మ కన్నా మిన్న అమ్మ. జీవకోటికి మాతృస్థానమే అసలైన ఆలంబన. అమ్మ పాదాల్ని భక్తి శ్రద్ధలతో సేవిస్తూ బిడ్డలుగా ఆమె మనసు గెలుచుకుంటే చాలు, స్వర్గమే ఇలపైన వాలు. ఆ నేపథ్యంలోనే మాతృదేవో భవ అని వేదం అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చింది. అమ్మ ఒడి బిడ్డలకు ప్రథమ బడి. ఎవరి జీవితానికైనా అమ్మ మార్గదర్శి. అమ్మే దారి దీపం, దిక్సూచి. తన బిడ్డల మూర్తిమత్వ నిర్మాణంలో అమ్మ కీలక భూమిక పోషిస్తుంది. వారిని సమాజం ముందు బాధ్యతాయుతమైన పౌరులుగా నిలబెట్టడానికి అమ్మ విద్యుక్తంగా కొన్ని ధర్మాలు నిర్వహిస్తుందని ఉపనిషత్తులు ప్రతిపాదించాయి. ఈ పంచధర్మాల ప్రాతిపదికన అమ్మ తన బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. బిడ్డల మనో కాలుష్యాన్ని దూరం చేయటం, వారిని ధర్మ మార్గం వైపు పయనింపచేయటం, సర్వసమర్థులుగా వారిని తయారు చేయటం, అందరి అభిమానాన్ని పొందేలా గుణ సంపన్నులుగా వారిని తీర్చిదిద్దటం, ప్రతికూల భావాలు, దుర అలవాట్ల నుంచి వారిని దూరం చేసి సంపూర్ణ వ్యక్తులుగా ఆవిష్కరించటం. ఈ 5 ప్రక్రియల్ని మాతృమూర్తులు నిర్వహించడం ద్వారా సమాజంలో సర్వదా సౌమనస్య భావాలు పరివ్యాప్తమవుతాయని ఆర్ష ధర్మం ఆకాంక్షించింది. నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. అమ్మంటే జీవశక్తిని అందించే ప్రాణవాయువు, జరా మరణాలకు అతీతమైన ప్రేమ ఆయువు. సతత హరితావర్ణంగా శోభిల్లే మాతృనందనవనంలో తన బిడ్డలందరూ సదా ఆనందాతిరేకాలతో వర్ధిల్లాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. బిడ్డలందరికీ అమ్మ అందించే
అనంతమైన ఆలంబన, ఆత్మవిశ్వాసం జీవన గమనంలో పురోగమించడానికి ఉపయుక్తమవుతాయి. బిడ్డల మస్తకాల్ని అమేయమైన చైతన్యంతో నింపే ప్రేమ పుస్తకం అమ్మ. సంతపేట సాయిబాబా మందిరంలో నరసింహస్వామి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నరసింహస్వామి విగ్రహదాత కోటపోతుల నరసింహారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నరసింహస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. భక్తులు స్వహస్తాలతో పాలాభిషేక కైంకర్యం జరిపించుకున్నారు. అర్చక స్వామి సుధాకర్ శర్మ పూజా కార్యక్రమాలు జరిపించారు. మందిరం అధ్యక్షుడు అలహరి చెంచలరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. चंद्रमामनसो जातः चक्षुस्तु अजायत मुखाचित्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्य आसीदन्तरिक्षः पाता पुरस्ताच्चमुदाजहार चक्रः प्रविद्वान् परिसस्यतस्रः तमेवं विद्वान् अप्रतिः भवति नान्यः पन्था अजनाय विच्यते. ओम क्या फलनेत्या फला पुष्पायाश्च पुष्पिणीः सहस्पतिः వైశాఖ మాసం స్వాతి నక్షత్రం నరసింహస్వామి జయంతి వేడుకలను కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానంలో నిర్వహించారు. ఉదయం స్వామివారికి ఉత్సవ విగ్రహాలకు పంచామృత శ్రీ చందన అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం దేవస్థానంలోని వేదికపై లక్ష్మీ నరసింహస్వామి వారిని వెంచేపు చేసి సుందరంగా అలంకరించి కళ్యాణ క్రతువును జరిపించారు. అర్చక స్వాములు నాగార్జునాచార్యులు కళ్యాణాన్ని జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు. వేమూరి కోటేశ్వర శర్మ కళ్యాణానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. బింబాదరం బహుళతీర్థ కృపా కటాక్షం. నరసింహ అవతారం ఎందుకు వచ్చిందో నేను మధ్య మధ్యలో వివరించి చెప్తానండి. వీటన్నిటినీ మించి ఇంకొక రెండు ముఖ్య విషయాలు మీకు చెప్తానండి. ఈనాడు ఆసేతు శీతనగ పర్యంత సురక్ష దీక్షణ వల్ల భారత వీరభూమిగా భారత మాత జగజ్జనని, ఈ భారతదేశాన్ని జగజ్జనని అంటారు. అంబ, అంబిక, శారద, నన్నయ్య, ఎర్రన, పోతన మహానుభావులు, భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకున్న మహానుభావులు వాళ్ళంతా కూడా తమ గ్రంథాలను చతుర్దశి, నిన్న సాయంత్రం త్రయోదశి వచ్చింది, శని త్రయోదశి అన్నాం. త్రయోదశి పోను ఈరోజు చతుర్దశి. చతుర్దశి రోజు లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి వేడుకలు జరుపుకుంటాము. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, దశరథరామ, బలరామ, బౌద్ధ, కల్కి, దశావతారం. 10 అవతారాలు 4వ అవతారం నారసింహ అవతారం. కాబట్టి ఈ నారసింహ అవతారంలో ఉన్నటువంటి సింగరకొండలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం పునర్నిర్మాణం చేయడం జరిగిందని ఆలయ ఈవో ఎం తిమ్మనాయుడు తెలిపారు. సింగరకొండలోని ఈవో కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పునర్నిర్మాణం సందర్భంగా దేవస్థాన ప్రాంగణంలో ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకు మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ఈవో పేర్కొన్నారు. ఈ కుంభాభిషేక కార్యక్రమాన్ని శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామిచే నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దాదాపు 60 మంది శృంగేరి పీఠాధిపతి సభ్యులు ఈ కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహిస్తారని అన్నారు. కుంభాభిషేక కార్యక్రమానికి 100 మంది యాజ్ఞికులు, 30 మంది వేద పండితులు హాజరవుతారని తెలిపారు. శాసనసభ్యులు విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్, మంత్రి బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతారని పేర్కొన్నారు. స్వామివారి ధ్వజస్తంభాన్ని నెల 13వ తేదీన అద్దంకి నుంచి దేవస్థానం వరకు వైభవంగా ఊరేగించనున్నట్లు ఈవో తెలిపారు. ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం సింగరకొండ నందు దేవస్థానం పునర్నిర్మాణం చేయడం జరిగినది.
ఈ పునర్నిర్మాణం సందర్భంగా 14వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని శ్రీ శ్రీ జగద్గురువులు శృంగేరి పీఠాధిపతి అయినటువంటి శ్రీ విధుశేఖర భారతీ తీర్థస్వామి వారి చేత నిర్వహించడం జరుగుతుంది. వారు 18వ తారీఖున సాయంత్రం 6 గంటలకు దేవస్థానానికి విచ్చేయుచున్నారు. 18వ తారీఖు నుండి 19వ తారీఖు సాయంత్రం వరకు ఇక్కడే విడుదల చేసి స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా వారు నిర్వహించగలరు. అదేవిధంగా వారి వెంట శృంగేరి పీఠ బృందం దాదాపు 60 మంది పరివారం కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అలాగే స్వామివారి మహాకుంభాభిషేక కార్యక్రమ నిర్వహణ కొరకు దాదాపు 100 మంది యాజ్ఞికులు 30 మంది వేద పండితులను కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ మహాకుంభాభిషేక కార్యక్రమం అంతటికి కూడా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మంత్రివర్యులైనటువంటి శ్రీ గుట్టిపాటి రవికుమారి గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. వారి యొక్క సహాయ సహకారాలన్నీ కూడా తీసుకొని ఈ దేవస్థానం నందు భక్తులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రివర్యులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి గారు కూడా హాజరవుతున్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖ శాసనసభ్యులు మరియు దేవుని యొక్క భక్తులైనటువంటి దామచర్ల జనార్దను గారు భక్తులు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని స్వామివారి యొక్క మహాకుంభాభిషేకానికి హాజరై స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కూడా ఆశిస్తున్నాము. డి న్యూస్లో నేటి మాట. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్కవారికి సహాయం అందించేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తిమంతులు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.